యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో తెలుసుకోమని భృగు మహర్షిని పంపుతారు. బ్రహ్మదేవుడు సరస్వతీదేవి గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సంగీతంలో సంలీనులై ఉన్నారు. బ్రహ్మకు భూలోకంలో ఆలయాలుండవని శపించిన భృగువు నేరుగా కైలాసానికి వెళ్ళాడు. భృగు మహర్షి వచ్చేసరికి కైలాసంలో శివపార్వతులు నాట్యంలో లీనమై ఉండగా వారితో పాటు గణపతి కుమారస్వామి సహితంగా నంది భృంగి రుద్రగాన పారవస్యంలో ఉన్నారు. కైలాసంలో భృగు మహర్షికి స్వాగత సత్కారాలు లభించలేదని, పరమేశ్వరుడి రూపానికి అర్చనలుండరాదని, లింగాకృతికి అర్చనలని శపించి వైకుంఠానికి వెళ్ళాడు భృగు మహర్షి. వైకుంఠంలో లక్ష్మీ విష్ణువుల మేధస్సు పరంగా చదరంగ క్రీడలో మునిగి ఉన్నారు. భృగు మహర్షి ఆవేశంతో శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై తన్నినప్పటికీ ఆయన్ను శిక్షించకుండా సముదాయించి పంపినందుకు లక్ష్మీదేవి అవమానంతో బాధపడుతుంది. అవమానం భరించలేక లక్ష్మీదేవి వైకుంఠం విడిచి వెళ్ళిపోతుంది.